హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు భారతి. నేనైతే హనుమాన్ నగర్లో కూరగాయల షాప్ పెట్టానండి. హోల్సేల్గా చేస్తాను. అయితే ఇవాళ జంక్షన్ నుంచి తెప్పించామండి కూరగాయలు. జంక్షన్లో ఆర్డర్ ఇచ్చాము కూరగాయలు. ఆటో పంపించారండి. ఆటో కేసి పంపించారు. అయితే ఇవాళ నేను ఆర్డర్ చేసిన కూరగాయలు అయితే బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు, దోసకాయలు, బంగాళదుంపలు, క్యారెట్, అల్లము, క్యాబేజీ, చిలకడ దుంపలు, బీరకాయలు, మిర్చి, టమాటో అయితే లోకల్లో వచ్చాయండి. దొండకాయలు కూడా ఆర్డర్ చేశాను. చామదుంపలు కూడా ఆర్డర్ చేశానండి. అన్నీ బస్తాలు లెక్క తీసుకున్నాము. క్యాబేజీ అయితే లావులు వచ్చాయండి. క్యాబేజీ అవన్నీ ఇప్పుడు ఆటోలోంచి దించుతున్నారు కిందకి. మీరు ఒకసారి చూసేయండి. అదైతే బీరకాయ బస్తా అండి. బీరకాయ బస్తా కూడా దించేశారు. బెండకాయ కూడా బస్తా చెప్పానండి. ఒక కింట చెప్పాను, కానీ లేవని 30 కేజీలు వేశారు. ఈ 30 కేజీలు ఎవరికి చదరాలో అర్థం కావట్లేదండి. బెండకాయ రేటు ఉన్నా కూడా బెండకాయ బాగా కొంటున్నారు. చూడాలి ఈ 30 కేజీలు ఎవరికి వస్తాయో, ఎవరు వేసుకుంటారో. కూరగాయలు వేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ కుదరట్లేదు. నేను రాసుకోవాలి కదా, మా అక్కకైతే కాటా పెట్టాలి, నేను రాసుకోవాలి. ఇంకా వీడియో ఎవరు తీయరు కాదండి, అందుకే తీయలేదు. వాళ్ళు దించింది మాత్రమే చూపెడుతున్నారు. ఒక్కరు ఇద్దరు వస్తే తీయగలుగుతామండి. ఒకేసారి 4-5 మంది వస్తే నేను తీయలేను. ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలి కదా, బిల్లులు అన్నీ చూసుకోవాలిగా, కాటా చూసుకోవాలి, రాసుకోవాలి. మా అక్కకైతే రాయడం రాదు, ఓన్లీ కాటా పెట్టడం వరకే వచ్చు. చూడండి, అక్కడ ఇద్దరు తమ్ముళ్ళు హాయ్ చెప్తున్నారు. క్యాబేజీ చాలా వెయిట్ ఉందండి. పెద్ద 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 క్యాబేజీలు వచ్చాయి. ఇవి నూడిల్స్ వాళ్ళకే అమ్మాలి. ఇంకా బయట వీళ్ళు తీసుకోరండి పెద్దవి వస్తే, ఎందుకంటే పెద్దవి అమ్ముడు బావనేసి. ఇక్కడ పెద్దవి ఉన్నాయి, అక్కడ పెద్దవి వచ్చాయి. చూడాలి ఎవరు తీసుకుంటారో. చేయలేకపోతే ఇంకా నూడిల్స్ బండోళ్ళకి వేసేయాలి. అయితే మిర్చి అండి, మిర్చి బయట వేయమని చెప్పి అన్నీ బయట వేయమన్నా. మార్నింగ్ వస్తే అన్నీ లోపల వేపిస్తానండి. వచ్చేసరికి 2 అయిపోయింది. ఇంకా అందరూ వచ్చి బయట వేసుకుంటారని చెప్పి కాటా కూడా బయటే పెట్టేస్తారు. పెద్ద కాటా కూడా బయటే కాటా పెట్టి వేసేసుకుంటారు. అవండి మనకు వచ్చిన కూరగాయలు అయితే. ఇదైతే అల్లం బస్తా అండి. అల్లం బస్తా లోపల వేయించాను, ఎందుకంటే ఈరోజు అల్లం ఎవరు వేసుకోరు అని ఒకసారి లోపల వేయించాను. ఇంకా అంతే అండి వాళ్ళ వీడియో.